ఒక గ్రామంలో రాముడు, భీముడు, సోముడు అనే ముగ్గురు స్నేహితులు ఉండేవారు. వాళ్లకు చదువు సంధ్యలు, సుఖంగా జీవించడానికి తగిన ఆస్తిపాస్తులు ఉండేవి. అయినా వాళ్ళు తృప్తి చెందక ఇంకా ఏదో కావాలని ఆరాటపడేవారు. అక్కడికి సమీపంలో ఉన్న భయంకరమైన అరణ్యంలో ఒక ముని ఉన్నాడని, ఆయనను దర్శించినట్టయితే అంతులేని సంపద గల గుహకు ఆయన దారి చెబుతాడని వారికి తెలిసింది. వెంటనే మిత్రులు ముగ్గురు బయలుదేరి భయంకరమైన అరణ్యంలోకి ఎన్నో బాధలు పడుతూ ప్రయాణం చేయడం ప్రారంభించారు. ముని ఆశ్రమాన్ని కనుక్కొన్నారు. ఆయనకు నమస్కారం చేసి గుహకు దారి అడిగారు. ముని వారితో, నాయనలారా, ఆ గుహకు వెళ్ళడం మాటలు కాదు. దారిలో భయంకరమైన క్రూరమృగాలు, గుహలోపల ఇంకా భయంకరమైన సర్పాలున్నాయి. ఈ రాత్రికి మా ఆశ్రమంలో ఉండి రేపు ఏం చెయ్యాలో నిర్ణయించుకోండి అంటూ ముగ్గురికి 3 కుటీరాలు చూపించాడు. వాళ్లకు సపర్యలు చేయడానికి ముగ్గురు అప్సరస లాంటి ముని కన్యలను వినియోగించబడతారు అని చెప్పాడు. రాముడు, భీముడు తమకు సేవ చేసిన స్వయంగా ప్రభ రత్నమాలను చూసి ముగ్ధులై వారిని వివాహం చేసుకుంటే తమ జన్మ ధన్యమవుతుందని ధనం కోసం గుహకు వెళ్ళి దారిలో క్రూర మృగాల బారిన పడి చావడం కన్నా వీరిని పెళ్లి చేసుకోవడం సుఖాన్ని ఇస్తుంది అని ఆ మాట మునితో చెప్పారు. ముని సరే అని రామునికి స్వయం ప్రభను, భీమునికి రత్నమాలను ఇచ్చి తన దగ్గర ఉన్న కొన్ని మణులను కూడా ఇచ్చి వాళ్లకు మరింత ఆనందపరిచి పంపించేశాడు ముని. సోముడు సపర్యలు చేసిన కన్యను కూడా అందమైనదే. అయితే ఆమె సోముడి మనసుకు బలంగా ఆకర్షించలేకపోయింది. అతని మనసులో గుహలో రత్నాలు రాసుల మీద ఉంది అతని మనసు. ఆ సంగతి గ్రహించిన ముని అతనికి గుహకు వెళ్ళే దారి చెప్పి జాగ్రత్త, ఆత్మరక్షణ చేసుకో అని హెచ్చరించాడు. సోముడు క్షేమంగా గుహకు చేరుకున్నాడు. అతనికి దారిలో భయంకరమైన ప్రమాదాలేవి తటస్థపడలేదు. తాను ఆ గుహ నుండి మోయగలిగినంత మణిమాణిక్యాలు తీసుకొని తన గ్రామానికి తిరిగి వెళ్ళి నగరంలో పెద్ద భవంతి కట్టించి దాసదాసి జనంతో రాజవైభోగంతో జీవించసాగాడు. కొంతకాలం ముగ్గురికి తృప్తిగా జీవించారు. అయితే రాముడిలో, భీముడిలోనూ అసంతృప్తి తలెత్తింది. భీముడు భార్య తనకంటే అందమైనదిగా రాముడి భార్యకి తోచింది. రాముడి భార్య తన భార్య కన్నా అందమైనదిగా భీముడి భార్యకు తోచింది. ఒకరోజు వాళ్ళిద్దరు కలుసుకొని, మనకున్న సోముడే చాలా అదృష్టవంతుడు, వాణ్ణి ఒకసారి చూసి వద్దాం అని అనుకున్నారు. వాళ్ళు వెళ్ళేసరికి సోముడికి ఇల్లు రాజభవనంలాగా ఉంది. అక్కడ దాసీలు, రంభాలు తలదన్నేలా ఉన్నారు. అయితే సోముడికి సుఖంలో ఆనందం కనిపించలేదు. రాముడు, భీముడు 1 వారం రోజులు సోముడితో గడిపాక మేం ముని ఆశ్రమానికి పోతున్నాం, అక్కడ మాకు కొంచెం పని ఉంది అన్నారు. సోముడు తాను కూడా వస్తానని, తనకు మునితో పని ఉందని అన్నాడు. ముగ్గురు కలిసి ముని ఆశ్రమానికి వచ్చారు. ముని ముగ్గురి ముఖాల్లో అసంతృప్తి గమనించి వారికి వేరువేరు కుటీరాలిచ్చి ఒక్కొక్కరిని విడివిడిగా కలుసుకొని ప్రశ్నించసాగాడు. రాముడు ఆయనతో, మీరు నన్ను గుహకు వెళ్లకుండా భయపెట్టారు. అందమైన రత్నమాల భీముడికి, సామాన్యమైన స్వయంప్రభ నాకు ఇచ్చారు అన్నాడు. భీముడు కూడా సోముడిలాగే తనకు అంతులేని ధనం దక్కకపోవడం గురించి, స్వయంప్రభ లాంటి అందగత్తె కాక సామాన్యమైన రత్నమాలను తనకు భార్య కావడం గురించి తన అసంతృప్తిని వెలిబుచ్చాడు. సోముడు, మునీశ్వర, సంపద నాకు సుఖము, శాంతి లేకుండా చేసింది. నాకు ఆత్మీయులంతా నా సంపద బట్టి ఏర్పడిన వారే. గుహకు పోకుండా నన్ను మీరెందుకు వారించలేదు? నా జన్మకు అర్థం లేకుండా పోయింది అన్నాడు. ముని ముగ్గురిని ఒకచోట చేర్చి, మీరు స్వయంగా చేసిన నిర్ణయాల గురించి నన్ను ఆక్షేపిస్తున్నారు. మీలో ఎవరిని నేను గుహకు పోవద్దనలేదు. మీ భార్యలను కూడా మీరే ఎన్నుకున్నారు. కానీ మీకు అసంతృప్తి లేదు. మీకు కావలసినది సంతృప్తి. అయితే మీకు ఉండిన దానితో సంతృప్తి పడి ఉండవచ్చు.
నా దాకా రానవసరం లేదు, ఇప్పటికైనా మించిపోలేదు. మీరు మనసు మార్చుకొని ఉన్నదానితో సంతృప్తి పడడం నేర్చుకోండి అన్నాడు. తమ భార్యలను ఇతరుల కళ్ళకు అందంగా కనిపిస్తున్నా తెలియగానే రాముడు భీముడు తిరిగి తమ భార్యల అందం గ్రహించగలిగారు. సోముడు తనకు నచ్చిన యువతిని పెళ్లాడి రాజ వైభోగాలు స్వస్తి చెప్పి సామాన్యులుగా జీవించసాగాడు.